గురువు గారి మాట. అనగనగా ఒక గురుకులంలో సూరసేనుడు, విజయుడు అనే ఇద్దరు రాజకుమారులు విద్యాభ్యాసం చేసేవారు. వారిద్దరూ చదువుతో పాటు అన్ని యుద్ధ విద్యలు సంపూర్ణంగా నేర్చుకున్నారు. ఇక విద్యాభ్యాసం ముగుస్తుండగా వాళ్ళ గురువు గారు వారి తెలివితేటలను పరిశీలించాలనుకున్నాడు. గురువు గారు వాళ్ళను దగ్గరకు పిలిచి, రాకుమారులారా, ఇక్కడికి అనేక యాజనాలు దూరంలో కొన్ని గృహాలు ఉన్నాయి. వాటిలో ఒక అద్భుతమైన మణి ఉంది. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. దట్టమైన అడవుల గుంట ప్రయాణించాలి. ఎన్నో ప్రయాసాలను ఎదుర్కోవాలి. మీ బలాన్ని, తెలివితేటలను ఉపయోగించి ఆ మణి తీసుకొని రండి అని చెప్పాడు. రాకుమారులిద్దరూ అన్ని సలహాలను చేసుకొని గుర్రాల మీద బయలుదేరారు. వారి అడవి లోపలికి కొంత దూరం వెళ్ళగానే ఒంటి మీద గాయాలతో ఉన్న ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. విజయుడు వెంటనే తన గుర్రాన్ని ఆపాడు. సూరసేనుడు మాత్రం సమయం వృధా చేయను అంటూ వెళ్ళిపోయాడు. విజయుడు గాయపడిన వ్యక్తికి సఫర్యాలు చేసి తన దగ్గరున్న నీటిని, ఆహారాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి తేరుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి విజయునికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాడు. విజయుడు తన ప్రయాణం ప్రారంభించాడు. అడవి మధ్యలోకి వెళ్ళేసరికి సూరసేనుడు కనిపించాడు. కొంతమంది అటవికుల సూర్యసేనుడిని కట్టివేసి ఉంచారు. విజయుడిని కూడా బంధిస్తారని భావించాడు సూరసేనుడు. కానీ విజయుడు వాళ్ళతో నవ్వుతూ ఏదో చెప్పగానే సూరసేనుని కూడా విడిచిపెట్టారు. ఆశ్చర్యంగా చూస్తున్న స్నేహితుడితో, ఈ అటవికులు ఇష్టంగా పాడుకునే పాటలను, కొన్ని మాటలను తెలుసుకున్నాను. మనకు దారిలో ఎదురైన వ్యక్తిని కూడా ఈ అటవికులు బంధించారంట. అతడు తప్పించుకొని పారిపోతూ మన కంటపడ్డాడు. నేను అతడికి సఫర్యాలు చేసినప్పుడు వీళ్ళ వివరాలతో పాటు వాళ్లకు సంతోషం కలిగించే సంగతులు కూడా చెప్పాడు. వాటినే నేనిప్పుడు ప్రయోగించాను. దానితో అటవికులు నన్ను మనిషిగా భావించారు అని చెప్పాడు విజయుడు. సూరసేనుడు మనకన్నా అనుభవం ఉన్న వారిని అడిగి తెలుసుకోవడం మంచిదని గురువుగారు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ నేను ఆయన మాటలను పెడచెవున పెట్టాను అని బాధపడ్డాడు. విజయుడు అతన్ని ఊరడించి, మన పని కావాలంటే అటవికులతో కలివిడిగా మెలగాలని హితవు చెప్పాడు. ఇద్దరు కలిసి అటవికుల సహాయముతో మనని సంపాదించి గురుకులానికి తిరిగి వెళ్ళారు. నీతి: దూరదృష్టి రాబోయే ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.